హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. సో మేమైతే ఇవాళైతే ఒక స్పెషల్ కర్రీతోని మీ ముందుకు వచ్చినామన్నమాట. సో మేమే చేస్తున్నాం, అది ఇద్దరం సిస్టర్స్. సో మీకు ఆ కర్రీ ఏంటో మేము మీకు ఫస్టే చెప్పామన్నమాట. మీకు తెలిస్తే మధ్యలో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? ఇప్పుడు మేమైతే ట్రై చేస్తున్నాం కర్రీని, సారీ చేస్తున్నాము. సో చెల్లి ఇంగ్రీడియంట్స్ వెళ్ళి తీసుకొని రా. ఓకే. ఇదిగో ఇంగ్రీడియంట్స్. సో గైస్, ఫస్ట్ మీకు నేను ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తున్నాను అనమాట. ఆనియన్, టమాటో, చిల్లీ, కొత్తిమీర, పుదీనా, బిర్యానీ ఆకు, కరివేపాకు. ఓకేనా గైస్? ఇప్పుడు మనం నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనకి ఒక బౌల్ కావాలి. ఫస్ట్ నేను బౌల్ తీసుకుంటున్నాను అండ్ స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ మనకి బటర్ అయితే నేను 2 పీసెస్ కట్ చేసుకొని వేస్తున్నాను. చక్, ఇదిగో చక్, 2 పీసెస్. సో గాయస్, నేనైతే బటర్ అయితే 2 పీసెస్ అయితే చేసిన అనమాట. ఒక్క నిమిషం, ఇంకా వేడెక్కాలి, ఇప్పుడే వేయకు. సో గాయస్, బటర్ వేస్తే మీకు గుర్తుకొస్తుందా? సో గాయస్, బటర్ అయితే వేస్తున్నా. సో గాయస్, బటర్ అయితే మంచిగా అయితే అయిపోతుంది అనమాట. ఇది కొంచెం తక్కువ. సో గాయస్, బటర్ అయితే మనకి మెల్లగా మంచిగానైతే కలిగిపోతుంది అనమాట. సో గాయస్, మనకైతే బటర్ అయితే మిక్స్ అయిపోయింది. సో గాయస్, బటర్ అయితే మిక్స్ అయిపోయింది అనమాట. సో ఇది చూస్తే మీకు ఏం గుర్తుకొస్తుంది? ఇదైతే హోమ్ మేడ్ పన్నీర్ అనమాట, మేమే ప్రిపేర్ చేసినాం. సో మనమైతే ఇప్పుడు పన్నీర్ని అయితే అందులో వేసుకొని ఫ్రై చేసుకుందాం. సో దీన్ని అయితే మనం మెల్లగా మిక్స్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే బాగా గట్టిగా మిక్స్ చేసుకుంటే ఇవి విరిగిపోతాయి. సో జాగ్రత్తగా కలుపుకోండి. ఇక్కడనే చాలామంది మిస్టేక్ ఇక్కడనే చేస్తారనమాట. సో మెల్లిగా జాగ్రత్తగా కలుపుకోండి. సో ఇవైతే మనకి గోల్డెన్ కలర్లోకి అయితే రావాలన్నమాట. సో గాయస్, ఇదైతే మేము కర్రీ చేస్తున్నట్టు మా మమ్మీకి తెలియదు అనమాట. సో మేము సర్ప్రైజ్ ఇస్తున్నాం మా మమ్మీకి. సో ఈ కర్రీని అయితే మమ్మీ టేస్ట్ చేస్తారనమాట. సో మీరు లాస్ట్కి మా మమ్మీ ఏం చెప్తారు కూడా వినండి, ఓకేనా? మధ్యలో వీడియో మాత్రం కట్ చేయకండి, ఓకేనా? సో చెల్లి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలిపి, ఓకేనా? ఓకే.
చెల్లి నేను ఇంకా కర్రీకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఒకసారి చూసుకొని వస్తాను. ఓకే. సో గైస్ ఇదైతే గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం మంచిగా కలుపుకోవాలి. సో మనం కొంచెం హై ఫ్లేమ్లో పెడదాం అనమాట. కొంచెం అంటే కొంచెం, ఎందుకంటే అది బాగా మాడిపోతుంది. ఓకేనా? సో గాయస్ దీన్ని చూస్తే మీకు ఏం కర్రీ అర్థమైందా? అర్థమైతే కామెంట్ చేయండి. ఓకేనా? ఎంతమందికి ఈ కర్రీ ఇష్టం ఉంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో మనకి కొద్దిగా టైం పడుతుంది అనమాట గోల్డెన్ కలర్లోకి రానికి. సో ఇప్పుడు మనం కొద్దిగా తక్కువ ఫ్లేమ్లో పెట్టుకుందాము. సో గాయస్ మనకైతే ఇవి గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసినాయి అనమాట. సో మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో నేనైతే దీన్ని ఒక వేరే ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటాను అనమాట. సో గాయస్ నేనైతే ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను అనమాట. సో మనం నెక్స్ట్ అయితే ఆనియన్స్ టమాటోస్ని ఫ్రై చేసుకోవాలి. చెల్లి తీపు అండ్ మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. తక్కువ ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట, మళ్ళీ అది మారిపోతే ప్రాబ్లం అవుతుంది. ఇదిగో సో చూసారు కదా ఆనియన్స్ టమాటోస్. ఫస్ట్ మనం ఇప్పుడు ఆల్రెడీ మీకు ఒకవేళ బటర్ సరిపోకపోతే ఆయిల్ వేసుకోండి, బట్ మాకు సరిపోతుంది కాబట్టి మేము అట్లనే వేస్తున్నాము. సో చూసారు కదా మేమైతే మంచిగా చేస్తున్నాం అన్నమాట. అండ్ కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. సో గాయస్ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట, మాడిపోతే బాగా ప్రాబ్లం అయిపోతుంది. సో మనం దీన్ని ఫ్రై చేసుకోవాలంటే జస్ట్ లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మనకి ఇది మిక్సీ పట్టడం కాదు కాబట్టి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? సో గాయస్ ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి కదా, దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో మా చెల్లి చెప్తాను అనమాట. సో గాయస్ ఇప్పుడైతే వీటినైతే మనం మిక్సీ పట్టుకోవాలి. సో గాయస్ మనమైతే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇందులో. సో గాయస్ కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. ఇప్పుడు మనము దీన్ని కూడా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలా.
సో దాన్ని ఇప్పుడు తక్కువ ఫ్లేమ్లో పెడుతున్నాను. సో ఇంకొద్దిగా టైం పడుతుంది అనమాట గోల్డెన్ కలర్లోకి రానికి. సో గైస్ ఇప్పుడైతే మనం దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. సో గాయస్ చూడండి మంచి గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చినాం అనమాట. సో మనం దీన్ని అయితే మిక్సీ జార్లోకి అయితే వేసుకున్నాము. సో గాయస్ నేనైతే దీన్ని మిక్సీ జార్లోకి అయితే వేస్తున్నాను అనమాట. సో కొంచెం ఇది వేడిగా ఉంది కదా, కొంచెం చల్లారాలన్నమాట. కొద్దిగా చల్లారడానికి వేసుకోండి. సో గైస్ మనం మిక్సీ పట్టుకోవడానికి ఇవి కూడా వేసుకోవాలన్నమాట. దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి, షాజీరా వీటినైతే మనం వేసుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత వేసుకోవాలి. సో గాయస్ చల్లారింది అనమాట. ఇప్పుడు నేనైతే మిక్సీ జార్లోకి వేస్తున్నా. సో గాయస్ నేనైతే ఇవి ఆనియన్స్ ఇంకా కొత్తిమీర టమాటోస్ని అయితే ఫ్రై చేసుకున్నాం కదా, ఇందులో వేసుకున్నాం. ఇప్పుడు ఇవి వేద్దాము. దాల్చిన చెక్క వేస్తున్నా. సో గైస్ ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసిన నేను. దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి, షాజీరా అయితే వేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు మనమైతే దీన్ని అయితే మిక్సీ పట్టుకుందాం. చెల్లి వెళ్ళి మిక్సీ పట్టుకుందా. చెల్లి ఎంతసేపు, తొందరగా పేస్ట్ పట్టుకొని వస్తా అని చెప్పినావు, ఇంతసేపు అక్క ఆగు, రా తొందరగా. వస్తున్నా. ఇది పేస్ట్ అయితే పట్టేసిన. వచ్చింది. సో గాయస్ పేస్ట్ అయితే పట్టేసుకున్నాం అనమాట మేమైతే. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ మనం స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం అనమాట. నేనైతే 2 స్పూన్స్ వేసుకుంటున్నాను ఆయిల్. సో గైస్ నేనైతే బటర్ వేసుకున్నా. సో గాయస్ ఇదైతే మన ఇష్టం అనమాట, ఇది మన చాయిస్. ఆయిల్ అయినా వేసుకోవచ్చు, బటర్ అయినా వేసుకోవచ్చు, కానీ మేము 2 వేసుకుంటున్నాం. అది మీ విష్, అది మీ ఇష్టం. సో బటర్ అయితే కరిగిపోయినాక మనమైతే ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి. చెల్లి ఒకసారి వాళ్ళకి చెప్పు. సో గైస్ ఇదైతే బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇంకా దాల్చిన చెక్క, ఇలాచి, లవంగం, షాజీరా ఇవైతే మనం ఆయిల్ బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి. ఓకేనా గైస్. సో గైస్ నేనైతే బిర్యానీ ఆకు వేస్తున్నా. నెక్స్ట్ దాల్చిన చెక్క, ఇలాచి,
లవంగం, షాజీరా. కలుపు. సో గాయస్ కొంచెం మనము హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. అక్క నేనైతే ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకొచ్చేసిన, వేసేద్దాం. గాయస్ కూడా చెప్పేసినాం కదా. సో గాయస్ మీకు ఆల్రెడీ తెలుసు కదా. అండ్ ఇదైతే ధనియాల పౌడర్ అనమాట, ఇది మనం లాస్ట్లో వేసుకోవాలి. సో ఇవైతే మనం వేసేసుకున్నాం ఇంగ్రీడియంట్స్. సో గైస్ గ్రీన్ చిల్లీ, ఆనియన్స్, కరివేపాకు వేస్తున్నా. మేమైతే ఈ పేస్ట్ అయితే వేసుకుంటున్నాం అనమాట ఇందులో. సో చూడండి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను నేను. ఇది స్పూన్ తీసుకో. సో నేనైతే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నా. సో గైస్ ఇప్పుడైతే మనం కారం వేసుకోవాలి. సో గైస్ నేనైతే 1.5 స్పూన్ వేసుకుంటున్నా. సో గైస్ ఇందులో అయితే మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. సో గాయస్ నేనైతే ధనియాల పౌడర్ అయితే తీసేస్తున్నాను అనమాట. సో మనం ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులో. సో ఇదైతే కొంచెం కుక్ అవ్వాలన్నమాట. మనం అప్పటి వరకు ఆయిల్ అయితే పైకి రావాలి. సో అప్పటి వరకు మనం అయితే మూత వేసుకుందాం. ఇంకెంతసేపు? అయ్యో అక్క మనం అల్లం వేయలేదు ఇందులో. అయ్యో పర్లేదులే, ఇప్పుడు వేసుకుందాం. చిమ్మవుతుంది. త్వరగా వేసేసి. నేనైతే అల్లం వేస్తున్నాను. కొద్దిగా కలుపు. సో ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకుందాం. అక్క టేస్ట్ చూడు ఫస్ట్ నీకు, ఓకేనా? వేడిగా ఉంటుంది, సారీ. సూపర్.
సో గైస్ ఉప్పు కారము సరిపోయిందేమో నేనైతే చూస్తున్నా. సరిపోయింది గైస్. ఇప్పుడు మనమైతే కొద్దిసేపు మూత పెట్టేసుకున్నాము. నెక్స్ట్ ఏం చేయాలక్క? నెక్స్ట్ ఇప్పుడు మొత్తం ప్రాసెస్ మొత్తం అయిపోయింది. నెక్స్ట్ మనం పని చేసేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టు. అక్క పన్నీర్ ఎప్పుడు వేసుకోవాలి మరి? ఈ కర్రీ ఉంది కదా, ఆయిల్ పైకి వస్తే అప్పుడు వేసుకోవాలి. ఒకసారి చూడు. అలాగే ఆయిల్ పైకి వచ్చేసింది. సో ఆయిల్ అయితే పైకి వచ్చేసింది అనమాట. సో మనం ఇప్పుడు హోమ్ మేడ్ పన్నీర్ అయితే వేసుకోబోతున్నాం. చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ఎంతమంది హోమ్ మేడ్ పన్నీర్ మీ ఇంట్లో చేసుకుంటారో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? మేము ఇద్దరం అయితే కలిసి చేస్తున్నాం. సో ఇప్పుడు మా చెల్లి వేస్తుంది అనమాట. మేమైతే ఇప్పుడు పన్నీర్ వేసేసాం. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది ఒక 1 minute కుక్ అయితే సరిపోతుంది. ఆల్రెడీ ఫ్రై అయింది కదా. ఇప్పుడు మూత పెట్టాలక్క. ఒక్క 1 minute అయితే మనం కుక్ చేసుకోవాలన్నమాట. ఓన్లీ 1 minute. ఎందుకంటే ఫస్ట్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి. సో ఒక 1 minute అంతే. చెల్లి నీకు ఏ కర్రీ అంటే ఇష్టం? ఈ కర్రీ ఇష్టమా? నా ఫేవరెట్ కర్రీ పన్నీర్. ఎందుకు ఇష్టం ఈ కర్రీ? చాలా టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీ కాదు, ఏదైనా ఒక పర్టికులర్ రీజన్ ఉంటే నీకు అది చాలా ఇష్టం ఉంటుంది. ఏం ఎందుకు చెప్పు? మీకు కూడా అలాగేనా? అలాగే అయితే కామెంట్ చేయండి, ఓకేనా? ఈ పన్నీర్ కర్రీలో చపాతీ ఉంటే గైస్ సూపర్ ఉంటుంది. ఓకే, ఇంకా మనం అసలు పన్నీర్ ఎందుకు తినాలి? నేను చెప్పాలా? చెప్పు. ఎందుకంటే అది హోమ్ మేడ్ కాబట్టి చాలా హెల్తీ, ఓకేనా? ఓకే. ఇంకా చిన్ను ఎక్కడికి వెళ్ళినావు? ఎక్కడికి వెళ్ళాలి. మూత తీయు. ఓకే సార్ అక్క కుక్ అయిందో లేదో చూడు. ఓకే. వావ్, మంచి స్మెల్ వస్తుంది. సో గాయస్ చూసారా, ఆయిల్ అయితే పైకి వచ్చేసింది అనమాట. ఇంకా పన్నీర్కి కూడా మంచిగా మసాలాలు అవన్నీ పట్టేసినాయి. ఇంకా ఇది మొత్తం అయితే కుక్ అయిపోయింది. సో మనం ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ఆఫ్ అయితే చేసుకుందాం. సో మేమైతే ఇప్పుడు కొత్తిమీర అయితే వేసుకుంటున్నాం అనమాట. పన్నీర్ కూడా బాగా ఉడికింది గాయస్, మంచిగా కుక్ అయింది. సో గాయస్ మన పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. సో చూసారు కదా, మా కర్రీ పేరు వచ్చేసి చెప్పాలా, డాబా స్టైల్ పన్నీర్ మసాలా కర్రీ. సో మంచిగా అయితే కుక్ అయిపోయింది, ఇంకా మంచిగా అయిపోయింది అనమాట. సో మీకైతే మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అన్నీ కూడా చేయండి, ఓకేనా? ఇప్పుడైతే మేమైతే షార్ట్ వీడియోలో అయితే మీకు ఒకటి పోస్ట్ చేస్తామన్నమాట. అక్క మమ్మీ వచ్చే టైం అయింది. అదే ఇప్పుడు నేను మా మమ్మీ గురించి చెప్పబోతున్నాను అనమాట. సో మా మమ్మీకి మేము సర్ప్రైజ్ ఇస్తున్నామని చెప్పినాం కదా. సో మేమైతే మా మమ్మీకి ఇప్పుడు టేస్టింగ్ టైం వచ్చేసింది అనమాట. సో అదైతే మేము మీకు షార్ట్ వీడియోలో అయితే పెడతామన్నమాట, పోస్ట్ చేస్తాం షార్ట్ వీడియోలో. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ గాయ్స్. బాయ్.